యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. ఏపీ హైకోర్టు కార్యకలాపాలన్నీ ఇకపై ఈ భవనం నుంచే నడవనున్నాయి. ఇంతకీ జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఎలా ఉంది? న్యాయవాదులతో పాటు సందర్శకులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? అమరావతి హైకోర్టు నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. అమరావతి కేంద్రంగా న్యాయపాలన సాగించేందుకు ప్రభుత్వం అన్ని రకాల అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జనవరి 1 నుంచి గెజెట్ నోటిఫికేషన్ వచ్చాక పూర్తిగా హైకోర్టు విభజన అనేది జరిగింది. సో జనవరి ముందు వరకు ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్లోనే ఉండగా ఆ తర్వాత నుంచి కూడా ఏపీకి సొంతంగా హైకోర్టు వచ్చింది. అయితే అమరావతి పరిధిలో ఈ హైకోర్టుకి సంబంధించిన భవనం పూర్తి కాలేదు. సో దీనికి సంబంధించి తాత్కాలికంగా బెజవాడ నగరంలోనే ఆ సిటీలోనే సీఎం క్యాంప్ కార్యాలయంలోనే దీనికి సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి అక్కడ తాత్కాలికంగా హైకోర్టు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే జ్యుడిషియల్ నగరంలో అమరావతిలో నిర్మిస్తున్న జ్యుడిషియల్ సిటీలో భాగంగానే జ్యుడిషియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే తాత్కాలికంగా హైకోర్టుని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనాన్ని కూడా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రారంభించారు. సో దీనికి సంబంధించి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో హైకోర్టు విధులు ఇక్కడ నుంచి నిర్వహిస్తారని చెప్తున్నారు. మొత్తం G+2 పద్ధతిలో దీనికి సంబంధించిన నిర్మాణం జరిగింది. లోపల ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి నిర్మాణాలు జరిగిందనేది తెలుసుకుందాం. అమరావతి కేంద్రంగా న్యాయపాలన అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చకచక జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ జ్యుడిషియల్ కాంప్లెక్స్లో అమరావతి నేలపాడులో నిర్మించిన జ్యుడిషియల్ కాంప్లెక్స్లోనే ఈ హైకోర్టుని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక భవనాన్ని ఏర్పాటు చేశారు. సో ఇందులోనే హైకోర్టుకు సంబంధించిన ఏర్పాటుని పూర్తి చేయనున్నారు. మొత్తం G+2 పద్ధతిన దీనికి సంబంధించిన నిర్మాణం జరిగింది. ఈ G+2 పద్ధతిని జరిగిన ఈ నిర్మాణంలో పూర్తిగా 23 కోర్టు హాళ్ళని ఉంచడంతో పాటుగా మొత్తం అన్ని రకాల సౌకర్యాలను ఎవరైతే అడ్వకేట్లు ఉంటారో అడ్వకేట్లు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, అలాగే కక్షిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటుంది. సో ప్రస్తుతం మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. సో ఇక్కడ ఒకవైపు చూస్తూ ఉంటే రిసెప్షన్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అంటే ఇవాళే హైకోర్టుని భవనాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇక్కడికి సంబంధించిన స్థానికులు కావచ్చు, అలాగే హైకోర్టుతో నిత్యం హైకోర్టుకు వచ్చి కొంతమంది న్యాయవాదులు, కక్షిదారులు, స్థానికంగా ఉండే రైతులు వీళ్ళందరూ కూడా వచ్చి సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఓవరాల్గా ఒకవైపు ఇప్పటికే దాదాపు 4.5 ఏళ్ల క్రితం ఈ విభజన అనేది జరిగింది. ఆ విభజన జరిగిన తర్వాత నుంచి కూడా ఒకసారి కనుక పరిపాలనా పరంగా చూసుకుంటా ఉంటే దాదాపు 3 ఏళ్ల నుంచి పరిపాలనాపరమైన విధులన్నీ కూడా అమరావతి కేంద్రంగానే, బెజవాడ కేంద్రంగానే జరుపుకుంటున్నప్పటికీ న్యాయపరమైన పాలన అనేది కొంచెం చాలా ఆలస్యం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే జనవరి 1 నుంచి గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందో అమరావతి కేంద్రంగానే హైకోర్టుని ఏర్పాటు చేయాలి, ఏపీ హైకోర్టును కూడా అమరావతి కేంద్రంగానే నడపాలని చెప్పి సుప్రీంకోర్టు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా పూర్తిస్థాయి కార్యకలాపాలు ఏపీ కేంద్రంగా నడిచే పరిస్థితులు వచ్చాయి. సో ఇక్కడ అమరావతిలో అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు లేకపోవడంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా బెజవాడ సిటీలోనే సీఎం క్యాంప్ కార్యాలయంలోనే హైకోర్టును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అమరావతి కేంద్రంగా నేలపాడులో సిటీ సివిల్ కోర్టు ఎక్కడైతే ఏర్పాటు చేయాలనుకున్నారో దీనికి సంబంధించి జ్యుడిషియల్ కాంప్లెక్స్లోనే తాత్కాలికంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. సో దాంట్లో భాగంగానే ఈ భవనం ప్రారంభమైంది. G+2 పద్ధతిన ఈ భవనం నిర్మించిన పరిస్థితుల్లో సో ఓవరాల్గా ప్రస్తుతం మనం చూస్తున్న గ్రౌండ్ ఫ్లోర్లో అంటే ఒకవైపు కేవలం కోర్టులను దృష్టిలో పెట్టుకుని, కోర్టు హాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయడమే కాకుండా కొంత ఆహ్లాదకరమైన వాతావరణం, గ్రీనరీ ఉండే దిశగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం హైకోర్టు నిర్మాణాన్ని ఎక్కడైతే జ్యుడిషియల్ కాంప్లెక్స్లో హైకోర్టు నిర్మాణం చేస్తున్నారో దీన్ని హైకోర్టును ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని మొత్తం G+2 పద్ధతిన హైకోర్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్న క్రమంలో సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో కావచ్చు, అలాగే మొత్తంగా హైకోర్టులో ప్రధాన ఆకర్షణగా నిలిచేది గాంధీ విగ్రహం అని చెప్పుకోవచ్చు. సో అంటే ఒక ప్రతిబింబించే విధంగా గాంధీ మహాత్ముని స్ఫూర్తి ఇక్కడికి వచ్చే వాళ్ళలో కావచ్చు, న్యాయవాదుల్లో కావచ్చు, న్యాయమూర్తుల్లో కావచ్చు, వీళ్ళందరిలో ప్రతిబింబించే విధంగా భారీ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఒక స్టాట్యూ లాంటిది ఏర్పాటు చేయడం అనేది కొంత ఆకర్షణీయంగా నిలుస్తుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన నేపథ్యంలో సందర్శకులు, అలాగే ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి కోర్టు హాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, కారిడార్లు ఏ విధంగా ఉన్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా వాళ్ళందరూ స్వయంగా వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళతో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఈ హైకోర్టు చూసారా, ఏ విధంగా ఉంది?
నేను హైకోర్టు అడ్వకేట్ అండి. నా పేరు లావణ్య. ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళంతా ప్రొవైడ్ చేసిన విధానం ఇక్కడంతా కూడా చాలా చక్కగా చేశారు. ఇంత త్వరగా ఈ హైకోర్టు అనేది రావడం చాలా హ్యాపీ. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు అయిందంటే మాత్రం 100% చాలా త్వరగా అయింది. బాగుంది. ఇక్కడ 22 కోర్ట్స్ కట్టారు. 3 ఫ్లోర్స్లో చాలా బాగుంది. అది కూడా అన్ని ఫ్లోర్స్లో కూడా చాలా నీట్గా కోర్టులో అన్నీ కూడా ఉంది. బాగుందండి. అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎన్నేళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు? ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? 4 years నుంచి నేను అక్కడ చేస్తున్న 4th year అండి. ఇది నేను చేస్తున్నాను. ఇక్కడికి ఇంకా గుంటూరు మాది ఆంధ్ర కాబట్టి ఇక్కడికి రావడం నాకు హ్యాపీగా ఉంది. అమరావతి రావడం అనేది. అంటే ఇంత త్వరగా అయిపోతుందని చెప్పి అనుకున్నారా? ఈ కోర్టు నిర్మాణం ఇంత త్వరలో అవుతుందని చెప్పి అనుకున్నారా? అనుకోలేదండి. అంటే అందరూ ఏంటంటే అసలు అవ్వట్లేదు అలాగా అని చెప్పేవారు. కానీ మాకు తెలిసి ఏంటంటే అడ్వకేట్స్ చాలామంది వచ్చి చూశారు, వాళ్ళు చెప్పారు అవుతుంది అని. కానీ ఇంత సడన్గా దీన్ని ఈరోజు చేయడం అనేది ఈ ఫంక్షన్ చాలా హ్యాపీగా ఉంది. అంటే అమరావతి ఇక్కడ అనేది కొంచెం దూరంగా ఉంటుంది కదా, సో దీనికి ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. సో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీరేమన్నా కోరడం జరిగిందా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది? నేను చెప్తాను సార్. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర రాజధాని కాబట్టి చాలా వచ్చేటప్పటికి 33,000 ఎకరాలు సేకరించి ఇక్కడ అనేది రాజధాని పెట్టడం కానివ్వండి, హైకోర్టు పెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే న్యాయవాదులు కొంత దూరము. ఈ విషయాన్ని ఏంటంటే మా న్యాయవాదుల సంఘం ఏంటంటే చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయవాదులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ప్లాట్స్ ఇవ్వమని చెప్పి అడుగుతామండి. లేకపోతే ఏమవుతుందంటే ఇటు గుంటూరు జిల్లా నుంచి రావటం, విజయవాడ జిల్లా నుంచి రావటం అనేది చాలా కష్టం సార్. ఇది సార్ పరిస్థితి. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద అంటే ఒకవైపు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, మరొక వైపు చూసుకుంటా అంటే ఇప్పుడే ఇనీషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకొంత చిన్న చితక పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో సో మరింత త్వరగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకోవడంతో పాటుగా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక్కడ లోకల్గా ఇక్కడ ఉండేందుకు కూడా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చే దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే బాగుండేదనే భావన అయితే న్యాయవాదుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే హైకోర్టును ఏర్పాటు చేయబోతున్నారో దానికి సంబంధించిన కోర్టు భవనానికి సంబంధించిన 2nd ఫ్లోర్లో ఉన్నాం. సో ఇది కోర్టు హాళ్లకు సంబంధించిన కారిడార్గా చెప్పుకోవచ్చు. మొత్తం 23 కోర్టు హాళ్లను ఏర్పాటు చేస్తున్న క్రమంలో 1st ఫ్లోర్లో కొన్ని కోర్టులు, అలాగే 2nd ఫ్లోర్లో కొన్ని కోర్టులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం CJAకి సంబంధించిన కోర్టు హాల్ వద్ద ఉన్నాం. సో ప్రస్తుతం ఇది లాక్ చేసి ఉంది. కొద్దిసేపటి క్రితమే జరిగిన ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పాల్గొన్నారు. దీన్ని కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి కనుక చూస్తే కోర్ట్ హాల్ నెంబర్ 1 అంటే కోర్ట్ హాల్ నెంబర్ 1 సహజంగా CJAకి కేటాయిస్తారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రస్తుతం యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. సో ప్రవీణ్ కుమార్ దీనికి సంబంధించిన జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచి త్వరలో బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. సో దీనికి సంబంధించి ఈ కోర్ట్ హాల్ నెంబర్ 1తో పాటుగా దీనికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు, ఏ కేసు లిస్టింగ్లోకి వచ్చింది, ఏ కేసు హీరింగ్ రాబోతుందన్న విషయానికి సంబంధించి కూడా బయట ఉండే కక్షిదారులు కావచ్చు, అలాగే అడ్వకేట్లు కావచ్చు, వాళ్ళకు కూడా డిస్ప్లే ఉండేలాగా అన్ని రకాల చర్యలు, అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే పూర్తిగా ఈ హైకోర్టుకి సంబంధించిన భవన నిర్మాణం అంటే జ్యుడిషియల్ కాంప్లెక్స్లో ఈ భవనాన్ని హైకోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా అంటే చిన్న చితకా పనులు ఇంకొన్ని ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసే దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. హైకోర్టు అంటేనే వేల సంఖ్యలో కక్షిదారులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా హైకోర్టుని విజిట్ చేయడం అనేది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన కక్షిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్యం కేసుల నిమిత్తం హైకోర్టుకి రావడం అనేది హైకోర్టుకు వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో సమీపంలో ప్రత్యేకంగా అమరావతి కేంద్రంగా ఎటువంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేవు కాబట్టి వీళ్ళు కక్షిదారులు అలాగే హైకోర్టులో పనుల నిమిత్తం వచ్చే వాళ్ళందరూ కూడా ఏదన్నా కొంచెం భోజనం చేయాలన్నా భోజన వసతి కూడా పూర్తి స్థాయిలో లభించిన నేపథ్యంలో అవకాశాలు లేని నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే మళ్ళీ తిరిగి సిటీకో దూర ప్రాంతాలకో మళ్ళీ సెక్రటేరియట్ ఎక్కడైతే ఉందో మందరం అటువంటి ప్రాంతాలకు వెళ్ళి భోజన సౌకర్యం ఉండే ప్రాంతాలకు వెళ్ళే అవసరాన్ని తప్పిస్తూ సో అన్నా క్యాంటీన్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం ద్వారా కక్షిదారులకు కూడా భోజన వసతిని తక్కువ రేట్లకే కల్పించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే హైకోర్టు నిర్మాణానికి సంబంధించి లోపల అన్ని రకాల వసతులు చేయడంతో
చేయడంతో పాటుగా బయట పార్కింగ్ ఇతరత్ర సౌకర్యాలతో పాటుగా కక్షిదారులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా సబ్సిడైజ్డ్ ఫుడ్ అందించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో అంటే ఇవాళ భవనాన్ని ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయి ఇంటీరియర్కి సంబంధించిన పనులు కానీ ఇతరత్ర పనులు ఇంకొంత పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజులు అంటే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి 2 వారాల్లోగా పూర్తి స్థాయిలో విధులు హైకోర్టుకు సంబంధించిన విధులు ఇక్కడ నుంచి నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అధికారిక వర్గాల ద్వారా అలాగే మనం లోపల చూసిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.